దర్శనం చేసుకొని అర్థం అమ్మవారి అవినీతి జరగలేదన్నప్పుడు అవినీతి జరిగిందని మా మాజీ కూడా చైర్మన్ గారు సవాల్ విసిరిండు. అవినీతి జరగనప్పుడు ఈ రంగారెడ్డి ఎమ్మెల్యే కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి రావాలి. అవినీతి జరిగింది అంటే ఇలా రాలేదు. తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో అవినీతి చేసేవారు 20-30 కోట్లు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా దత్తమ్మలాగా ఈరోజు వాళ్ళు రాలేదు. మేము అన్ననే చెప్పినాం, తడి బట్టలతోని భద్రకాళి అమ్మవారి గుడి కాడికి వస్తాం. దేవుని సాక్షిగా, అమ్మవారి గుడి సాక్షిగా, అమ్మవారి సాక్షిగా అవినీతి జరిగింది అనేది మేము చెప్పడానికి రావడం జరిగింది తడి బట్టలతో. కానీ రాజేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించి మేము దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళొచ్చినాక మేము అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడదామని చెప్పి సవాలు విసిద్దాం. వాళ్ళు దొంగలాగా రాకుండా దాక్కున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి దాక్కుని పోలీసులను పంపి వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందని చెప్పి ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అక్కడ నిన్న ఇట్లనే జరిగింది. హైదరాబాద్ లో 3 మంత్రులు
గన్ పార్క్ దగ్గరికి రమ్మని హరీష్ రావు సవాల్ విసిరితే హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేసి పోనీయకుండా చేశారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తా అని చెప్తే ఆయన కుర్చేసి కూర్చుంటబెట్టి కేటీఆర్ గారు చాలాసేపు వెయిట్ చేసినా కూడా రాలేదు. ఈ రోజు నాయన రాజేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి కూడా వాళ్ళ అవినీతి బయట పడుతుందని వాళ్ళు రాకుండా తప్పించుకున్నారు. అది ఎప్పటికీ మాజీ కూడా చైర్మన్ గారు వాళ్ళ అమ్మవారి దగ్గరికి తడి బట్టలతో వస్తున్నాడు. ఈ చాతగానికి కూడా చైర్మన్ ఏజ్ కన్నా గౌరవం ఇవ్వండి. ఇదేంటి ప్రతి 70,000కు ఈ విధంగా దర్శనం చేసుకొని మేమే స్వచ్ఛందంగా దర్శనం చేసుకొని వస్తాం సార్. దర్శనం చేసుకొని స్వచ్ఛందంగా వస్తాం. అరే అరే కానీ సెల్ఫీ లాగరా అన్న సిక్కు 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 దర్శనం చేసుకుంటాం.